నీ శత్రువు నీ ముందుకు వచ్చి ఆకలి గురుంటే వాడికి అన్నం పెట్టన్నాడు. శత్రువుకి పెట్టాను అనుకొని పెట్టు. నీ భర్తను చేయని. తల్లిదండ్రులకు సాయము చేసే కొడుకు ఆశీర్వదించబడతాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించే కూతురైనా కొడుకైనా దరిద్రతలో ఉండరు. ఏ నాటికైనా వాళ్ళు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. వాళ్ళు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుడు సంతోషపడతాడు దాన్ని బట్టి. తల్లిదండ్రిని నిర్లక్ష్యపరిచే కొడుకులు కొప్పేసుకున్న వాడు తినలేడు. తల్లిదండ్రికి అన్నం చేరకుండా అడ్డగించే కోడలు పోగు చేసినా తినలేదు. భవిష్యత్తులో తనకు కూడా అదే కర్మ గాలిద్ది. యాడికి బాదు. నేను తిని నిన్ను ఆశీర్వదించినట్లు దీవించినట్లు నా కుమారుడా ఏశావు ఆహారం దేరా అన్నాడు. ఎందుకు?